హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల భారీ ఈదురుగాలుల వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్కు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని చెప్పింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కుండపోత వర్షం కురిసింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉప్పల్ స్టేడియం వద్ద వర్షానికి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలివానకు కృష్ణానగర్లో చెట్టు కూలింది. చైతన్యపురి, కొత్తపేట్, సరూర్ నగర్, మలక్పేట్, చంపాపేట్, మాదన్నపేట్, చాదర్గఢ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కడు జూబ్లీహిల్స్, బాచుపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతపూర్, కూకట్పల్లి, నార్సింగి, రాజేంద్రనగర్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అమీన్పూర్ దగ్గర వడగండ్లకు చెరువు ఉధృతిని తలపించింది. గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కుండపోత వర్షం కురిసింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉప్పల్ స్టేడియం వద్ద వర్షానికి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలివానకు కృష్ణానగర్లో చెట్టు కూలింది. చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మలక్పేట్, చంపాపేట్, మాదన్నపేట్, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బాచుపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతపూర్, కుకట్పల్లి, నార్సింగి, రాజేంద్రనగర్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అమీన్పూర్ దగ్గర వడగండ్లకు చెరువు ఉధృతిని తలపించింది. గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కుండపోత వర్షం కురిసింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉప్పల్ స్టేడియం వద్ద వర్షానికి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలివానకు కృష్ణానగర్లో చెట్టు కూలింది. చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మలక్పేట, చంపాపేట, మాదన్నపేట, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బాచుపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతపూర్, కూకట్పల్లి, నార్సింగి, రాజేంద్రనగర్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అమీన్పూర్ దగ్గర వడగండ్లకు చెరువు ఉధృతిని తలపించింది. గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కుండపోత వర్షం కురిసింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉప్పల్ స్టేడియం వద్ద వర్షానికి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలివానకు కృష్ణానగర్లో చెట్టు కూలిపోయింది. చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మలక్పేట, చంపాపేట, మాదన్నపేట, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బాచుపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతపూర్, కూకట్పల్లి, నార్సింగి, రాజేంద్రనగర్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అమీన్పూర్ దగ్గర వడగండ్లకు చెరువు ఉధృతిని తలపించింది. గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కుండపోత వర్షం పడింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉప్పల్ స్టేడియం వద్ద వర్షానికి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలివానకు కృష్ణానగర్లో చెట్టు కూలింది. చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మలక్పేట, చంపాపేట, మాదన్నపేట, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బాచుపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతపూర్, కుకట్పల్లి, నార్సింగి, రాజేంద్రనగర్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అమీన్పూర్ దగ్గర వడగండ్లకు చెరువు ఉధృతిని తలపించింది. గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఈ వర్షానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. హరిత మనతో న్యూస్ రూమ్ నుంచి జాయిన్ అవుతున్నారు. హరిత, సుమారు ఒక గంట నుంచి వర్ష బీభత్సం మనం చూస్తున్నాం. ఇంకేంటి కమింగ్ అవర్స్, ఎన్ని గంటలు ఇది ఇట్లా కంటిన్యూ అవుతుంది? అట్లనే రేపు ఎల్లుండికి కూడా ఏమైనా ఫోర్కాస్ట్ ఉందా?
సౌజన్య, హైదరాబాద్లో అయితే ఒక్కసారిగా సాయంత్రం నుంచి వెదర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. మధ్యాహ్నం వరకు కూడా వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే. అయితే సాయంత్రం నుంచి మాత్రం చల్లబడి 5 గంటల నుంచి కూడా భారీ వర్షం అయితే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కురిసింది. ఈ ఎఫెక్ట్ మరో 1 అవర్ కూడా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాల ఎఫెక్ట్ ఉందని దాదాపు 2-3 రోజుల నుంచి కూడా మనకు ఐఎండీ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ముఖ్యంగా దాదాపు ఈ రోజు అయితే 9 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ని అయితే జారీ చేసింది. ఇటు హైదరాబాద్లో కూడా రెయిన్స్ ఉండబోతున్నాయి దాదాపు ఈ రోజు రేపు. అంటే ఈ రోజు మాత్రం భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది. ఆ విధంగానే సాయంత్రం నుంచి కూడా మనకు అధిక వర్షాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా అయితే లోతట్టు ప్రాంతాలు చాలా వరకు కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా సాయంత్రం నుంచి పడుతున్న వర్షం కారణంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళే వాళ్ళు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు పలు కాలనీల్లో కూడా ఇటు వర్షాల కారణంగా ఈదురుగాలులు, ముఖ్యంగా ఇది ఒక వర్షమే కాదు, ఈదురుగాలుల ప్రభావం కూడా చాలా ఉంది. దాదాపు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్లోని ఇటు గచ్చిబౌలి కావచ్చు, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, అట్లాగే మనకు పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ వంటి ప్రాంతాలతో పాటు సిటీ అవుట్స్కట్స్లో కూడా అధిక మనకు వర్షాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మరో గంట పాటు కూడా ఈ ప్రభావం ఉండబోతుంది. దీంతో పాటు పలు జిల్లాల్లో మనకు వర్షాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకోవచ్చు మనం ఈ రాడార్లో. ఐఎండీ దాదాపు 2 రోజుల నుంచి కూడా చెప్తోంది హైదరాబాద్లో కూడా భారీ నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉండనున్నాయని చెప్పింది. ఆ రకంగానే సాయంత్రం నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ కుత్బుల్లాపూర్ కావచ్చు, అట్లాగే మనకు షేర్లింగపల్లి ప్రాంతాల్లో మొదలైన వర్షం ఇప్పుడు సెంట్రల్ సిటీ మొత్తం కూడా వ్యాపించి అన్ని ప్రాంతాల్లో కూడా విస్తారంగా అయితే వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు మరో గంట వరకు కూడా ఈ వర్షాల ప్రభావం ఉండబోతోంది. ముఖ్యంగా మనం చూడవచ్చు ఇక్కడ సికింద్రాబాద్, అల్వాల్, కార్వాన్, అట్లాగే ఉప్పల్, ఎల్బీ నగర్, మనం చూడొచ్చు ఇటు అద్బుల్లాపూర్ మెట్ కావచ్చు, ఖైరతాబాద్, అట్లాగే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ వంటి పలు ప్రాంతాల్లో అయితే వర్షాల ప్రభావం కనిపిస్తోంది. ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్లో సాధారణంగానే చిన్న చినుకు పడితేనే రోడ్ల మీద నీళ్లు చేరుతాయి కాబట్టి దీంతో వచ్చిపోయే వాహనదారులకు చాలా వరకు కూడా ఇబ్బందులు పడి ఇప్పటికీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీనికి తోడు కరెంట్స్ కూడా చాలా చోట్ల కట్ అవ్వడం, అట్లాగే ఈదురు గాలులకి చెట్ల కొమ్మలు విరిగిపడంతో రోడ్ల మీద విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంది. పబ్లిక్ అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో గంట సేపు కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు ఇటు హైదరాబాద్ మెట్రో రైల్లో కూడా మనకి అంతరాయం కలిగిందని చాలా వరకు కూడా నెగిటివ్ వార్తలు వచ్చాయి. కానీ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు మెట్రో రైల్ అధికారులు అయితే వెల్లించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్లో ఎట్లాంటి అంతరాయం కలగలేదు, మెట్రో సేవలు అయితే సాఫీగా సాగుతున్నాయని చెప్తున్నారు. కానీ మెట్రో స్టేషన్స్ కింద మొత్తం కూడా మనకు అధిక వర్షం కారణంగా పెద్ద ఎత్తున వాటర్ చేరింది. దాంతో మెట్రో స్టేషన్స్ చాలా చోట్ల కూడా ఈ నీళ్ల కారణంగా వచ్చిపోయే వాహనదారులకైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. చాలామంది కూడా ఇటు సడన్గా కురుస్తున్న వర్షాల కారణంగా మెట్రో స్టేషన్స్ కింద చాలామంది 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్, ఆటో వాళ్ళలో ఆగి ఉండడంతో కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన ఏరియాలు మనకి ఇటు నాగోల్ టు హైటెక్ సిటీ రూట్లో ఎక్కువగా రద్దీ ఉంటుంది. ఈ మార్గంలో మెట్రోని ఎక్కువ చూస్ చేసుకుంటారు కాబట్టి ఈ మార్గంలో మనకు అధిక ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. అటు ఉప్పల్ టు రాయదుర్గం, అట్లాగే ఇటు మియాపూర్ టు ఎల్బీ నగర్, ఈ 2 స్ట్రెచ్ల్లో మాత్రం అధిక వర్షం కారణంగా అయితే రోడ్ల మీద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో రైల్లో కూడా చాలా వరకు రద్దీ కనిపిస్తోంది. ఒక పక్క సమ్మర్ హీట్ తోటి చాలా రోజుల నుంచి కూడా మెట్రో రైల్ని అధికంగా యూజ్ చేస్తున్నారు కాబట్టి మెట్రో రైళ్లు కూడా ఫుల్ అయిపోయినాయి. దాంతోపాటు రోడ్ల మీద ఉన్న ట్రాఫిక్ జామ్ తోటి వాహనాలను పక్కన పెట్టి మెట్రో రైళ్లను ఎక్కుతున్నారు. అయితే హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ద్రోణి ప్రభావం కారణంగా ఇటు వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అయితే మనకి అత్యల్ప ఉష్ణోగ్రతలతో పాటు ఇటు మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు ఉంటాయనే వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 47 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు చూసాము. అయితే రానున్న 2 రోజుల తర్వాత మళ్ళీ ఈ ఎండల వేడిమి కొనసాగే అవకాశం ఉంది. దాదాపు రేపు ఎల్లుండి కూడా ఈ వర్షాల ప్రభావం ఉండబోతుంది. ముఖ్యంగా ఇప్పటికే మనం హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్ కూడా ఉంది కాబట్టి ఉప్పల్ లాంటి ఏరియాలో కూడా ఈరోజు వర్షం కారణంగా స్టేడియం మొత్తం కూడా జలమయమైంది. దాంతోపాటు పలు ప్రాంతాల్లో కూడా మనకి వర్షాల ఎఫెక్ట్ తోటి అయితే ట్రాఫిక్ జామ్లు కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాల ఎఫెక్ట్ కొనసాగబోతోంది. రానున్న 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు ఐఎండీ సూచిస్తుంది. దాంతోపాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్లు కావచ్చు, రోడ్ల
రోడ్ల మీద నిలిచిన నీరుని ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకైతే సిబ్బందితో ఎప్పటికప్పుడు అయితే ఇటు వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. రానున్న 2 రోజులు కూడా ఈ వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. సౌజన్య. రైట్ హరిత, థ్యాంక్ యూ. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కుండపోత వర్షం పడింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉప్పల్ స్టేడియం వద్ద వర్షానికి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలివానకు కృష్ణానగర్లో చెట్టు కూలింది. చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మలక్పేట, చంపాపేట, మాదన్నపేట, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బాచుపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతపూర్, కూకట్పల్లి, నార్సింగి, రాజేంద్ర నగర్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అమీన్పూర్ దగ్గర వడగండ్లకు చెరువు ఉధృతిని తలపించింది. గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షం పడింది. గంటకు పైగా కుండపోత వర్షం పడింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉప్పల్ స్టేడియం వద్ద వర్షానికి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలివానకు కృష్ణానగర్లో చెట్టు కూలింది. చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మలక్పేట, చంపాపేట, మాదన్నపేట, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బాచుపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతపూర్, కూకట్పల్లి, నార్సింగి, రాజేంద్ర నగర్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అమీన్పూర్ దగ్గర వడగండ్లకు చెరువు ఉధృతిని తలపించింది. గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.